కౌండిన్యస్య గోత్రోభవస్య నామధేయస్య రమేష్ వీరసుల్ల నామధేయస్య సహ కుటుంబానాం విజయ నామధేయస్య భారతీ నామధేయస్య సందీప్ నామధేయస్య సంజీవ్ నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వీర్య అభయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధిరస్తు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధౌ పుష్ప పూజాంచ కరిష్యే. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, శంకరాయ నమః. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. ఓ శంకర హర హర నమ శివార్పణమస్తు. ఓం నమః శివాయ. శతమానం భవతి శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమాంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత ఫలసిద్ధిరస్తు తథాస్తు. గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రిలోని చోటుపల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదానము జరిపించేవారు చాంద్రమానేన విశ్వావసనామ సంవత్సరము మహాలయ పక్షము తేదీ 21/9/2025న కౌండిన్యస గోత్రోద్భవులు యుఎస్ఏ వాస్తవ్యులు కీర్తిశేషులు హనుమంతరావు గారు, కీర్తిశేషులు సీతారత్నం గారు, కీర్తిశేషులు సురేష్ వీరసూర్లా గారి యొక్క జ్ఞాపకార్థము సందర్భంగా రమేష్ వీరసూర్లా గారు, విజయరాణి గారు, ఎం భారతి గారు మరియు కుటుంబ సభ్యులందరూ అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ హనుమంతరావు గారు, సీతారత్నం గారు, సురేష్ వీరసూర్లా గారు పెద్దలందరి ఆత్మశాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు భాస్కర్. నేను తార్నాక సికింద్రాబాద్లో ఉంటానండి. ఈ మహాలయ పక్షాల్లో ప్లస్ మా పూర్వీకుల్ని గుర్తు తెచ్చుకోవడానికి ఒక అవకాశంగా భావించి ఈ అమ్మ నాన్న ఆశ్రమానికి డొనేషన్ ఇచ్చి ఆయన మనస్తృప్తిగా పరచడానికి కోసం అని చెప్పేసి ఇక్కడ అందరికీ అన్నదానం కోసం అని డొనేషన్ చేశారండి. ఏంటంటే మా పూర్వీకులు అంటే మా నాయనమ్మ, మా అమ్మమ్మ, తర్వాత మా తాతయ్య ఇద్దరు కొన్ని సంవత్సరాల ముందర ఉండేవారు. తర్వాత మా మేనమావ కూడా అండి సురేష్, ఆయన కూడా ఇప్పుడు లేరు. సో వీళ్ళ ముగ్గురు దృష్టిలో గుర్తు తెచ్చుకోవడానికి కోసం అని మేము ఇక్కడ ఈ ఈవెంట్ అటెండ్ అవ్వడానికి వచ్చాం. అందరినీ చక్కగా చూసుకుంటున్న విషయం, ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ సపరేట్గా, ప్లస్ వాళ్ళ వైద్యం సంబంధించిన వాళ్ళ నీడ్స్ కానీ చూసుకుంటూ చక్కగా ఎట్లా చేస్తున్నారో ఇవన్నీ గమనించిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఇది నిజంగా చాలా మంచి విషయం. ఏంటంటే ఇంత
ఇంత శ్రద్ధగా ఇట్లా కేర్ తీసుకోవటం అనేది మేము ఎప్పుడు చూడలేదు. సో ఇది ఫస్ట్ టైం నాకు ఇట్లా అనిపించింది. నమస్కారం అండి. అమ్మ నాన్న అని ఆ పేరులోనే ఎంతో లేదు. మన దగ్గర మన సిటీలో ఒక చాలా మంచి దీంతో నడిపిస్తున్నారు అమ్మ నాన్న అని. అసలు నాకు వెళ్ళి చూడాలి అంతే. ఇంకా నేను అమ్మ నాన్న పేరు మీద మాళయ పక్షాల్లో అక్కడ నాకున్న ఆవగింజంత, నా సంపాదన ఒక ఆవగింజంత నేను వాళ్ళకి స్పెండ్ చేయడంలో నేను ఎంతో తృప్తిస్తుంది. నేను అమ్మకి నాన్నకి అన్నయ్యకి ఏమన్నా చేశాను అని చెప్పి. సో వాళ్ళు పోయిన సందర్భంలో మాళయ పక్షాల్లో వాళ్ళ పేరు మీద అందరూ భోజనం చేస్తుంటే ఆనందాన్ని నేను చూడలేకపోవచ్చు. నువ్వు అక్కయ్య కొడుకు ముగ్గురు కలిసి వెళ్ళి చూసేసి రండి అని చెప్పారు. చాలా మంచి పని చేస్తున్నామండి. మనం హ్యూమన్ టచ్ అనేది మనలో ఉండాలి, అందరికీ ఉండాలి. అందరూ యూత్ కూడా ముందుకొచ్చి, పెద్దవాళ్ళందరూ ముందుకొచ్చి, మనకే పెద్ద పెద్ద బంగ్లాలు కార్లు ఉండాలని అనుకోకుండా వాళ్ళకి ఈ చిన్న ఒక పూట భోజనం పెట్టడంలో మనకేం తరిగిపోదండి. మా నాన్న ఆ విధంగా పోవటం కానీ వీళ్ళంతా షాక్ తిని, మా పేరెంట్స్ పోయినది ఇది తిని, మా బ్రదర్ కూడా ఎక్స్పైర్ అయ్యారండి. ఆయన విద్యుత్ సోదాలో పనిచేసేవారు, ఆయన ఎక్స్పైర్ అయ్యారు. ఆ తర్వాత ఇలా ముగ్గురు ఒకేసారి పోవడం మా దురదృష్టం అనుకున్నామండి. అందుకని ఏదో మా తమ్ముడు ఇలా చెయ్యాలన్న మేము అందరం కలిసి ప్రాపగాండ చేస్తేనండి వాడు చూసుకొని అక్కడి నుంచి మాకు ఆయన తరపు నుంచే పంపించడం వల్ల ఇవాళ మేము చూసిన దాన్ని చూస్తే చాలా పుణ్యము, చాలా మంచి చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ బాగుంది. మీరందరూ సేవ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. అసలు నాకు తెలీదు ఇంతవరకు వస్తామని చెప్పని అనుకోలేదు. కానీ దేవుడికి చాలా సేవ చేస్తున్నారు. ఎంతోమంది బీద వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. అన్నం లేని వాళ్ళకి అన్నం పెడుతున్నారు. మాకు చేతనైంది మేము చెయ్యాలని అనుకున్నామండి. సో ఇవాళ చూసిన తర్వాత మేము చాలా సంతోషించామండి. సో ఈ పీపుల్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ అండి. అందుకని నిజంగా మీకు మా హృదయపూర్వక అభివందనాలండి. మీ కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమం వేళ అనాథులకు అన్నదానం చేసి 600 మంది ఆకలి తీర్చి మీ కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి కలిగించి వారి ఆశీస్సులు పొందారు.